వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా రెండు చేతులెత్తి ఒక్క నిమిషం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలా? ఆసక్తితో చెప్పాలా? దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి అయిన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు, శుభములు. సియోనులో నుంచి మన దేవుడు మిమ్ములను, సంఘాలను, మన పరిచర్యను ఆశీర్వదించును గాక. అపోస్తలుడైనటువంటి పేతురు గారు తెలియజేస్తున్న ఒక శ్రేష్టమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయన అన్నాడు కదా, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అని అన్నాడు. అంటే నా వైపు చూస్తూ శ్రద్ధగా ఆసక్తితో వాక్యాన్ని వినాలని తెలియజేస్తాం. కొంతమంది మామూలు వస్తున్నారు కానీ ఎందుకు కూర్చుంటున్నారు తెలియట్లా. కూర్చోండి అమ్మా, నావే చూడండి. వాక్యం వినాలి, మీరందరూ వినాలి వాక్యం. దృష్టి మనుషుల పిల్లల మీద కాదు, నా మీద పెట్టండి, కాస్త వాక్యం మీద పెట్టండి. ప్రియులారా, మీరెంతో ధన్యులు. ఈ ఉపదేశాలు వింటున్న మీరెంతో ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆ ధన్యత ఈ పరిచర్యలో దేవుడిచ్చారు. మీరు గమనిస్తున్నట్లయితే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని తండ్రి ముందే పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడంట. అంటే దేవుడైన యేసయ్య ఈ లోకానికి రావటము గాని, బెత్లెహేములో పుట్టటము గాని, సమస్త మానవాళికి శిలువ యాగము చేసి మనుషులందరికీ రక్షణ ఇవ్వటము గాని, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ముందే నిర్దేశించి ముందే ప్రవక్తల చేత పలికించాడంట దేవుని. హల్లెలూయా. శిలువ యాగమైనా, బెత్లెహేములో పుట్టటమైనా, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలైనా ఏదైనా కానీ ప్రవక్తల ప్రవచనాలు ప్రవక్తల నోట ముందుగానే ప్రకటించి ప్రవచింపజేశాడు. హల్లెలూయా. ఆయన రావటమైంది, ప్రాణత్యాగం చేయటమైంది, తిరిగి లేవటమైంది, పరలోకానికి వెళ్ళటమైంది, తిరిగి మరలా రానై ఉన్నాడన్న సంగతి సమస్త మానవాళికి తెలిసింది. హల్లెలూయా. మరి అప్పటి వరకు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పరలోక నివాసి అయి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళాడు, తిరిగి మరలా వస్తాడు. ఇప్పటికి మనము యేసు మొదటి రాకడనే ఉద్దేశించిన వారమై మనం పండుగలు చేసుకుంటున్నాం, మంచిదే. కానీ రెండవ రాకడకి సిద్ధపడుతున్నామా? హల్లెలూయా. రెండవ రాకడికి తగినంత సిద్ధపాటు ఉంటేనే కదా మొదటి రాకడికి మనము. మరి దాని అర్థం ఏంటి? దానికి వచ్చింది దేనికి? రక్షించబడ్డాని కదా, మనం రక్షించబడాలని కదా. మరి ఇప్పుడైతే మీరంతా రక్షించబడ్డారో లేదో నాకు తెలియదు, కానీ మీరు నిజంగా మారు మనసు పొంది రక్షించబడిన వ్యక్తులైతే దేవుని నిత్య రాజ్యములు అడుగు పెడతారు. ఆమేన్. ఇది బాప్తిసం పొందింది 1వ తరగతిలో చేరావని అర్థం. అక్కడి నుంచి నువ్వు ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటా పోవాలి. సంవత్సరం వెంబడి సంవత్సరం చదువుకుంటూ పోయినట్లుగానే ఆత్మీయ జీవితాన్ని పునాదులు వేసుకుంటా, ఆత్మీయతలు ఎదుక్కుంటా వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ అన్నిటికీ కుదురుబాటు కాలములు. గలతీ 4:4 ప్రకారము చదువుదాం ప్లీజ్. ఓపెన్ ఇట్. డిసెంబర్ నెల కనుక ఇంకా 2-3 రోజులు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కనుక మనం ఆ ఫ్లేవర్ పోనీయకుండా అదే ధ్యానం చేద్దాం. వాస్తవానికి యేసుప్రభు పుట్టుకను గురించి ధ్యానం చేయడానికి ఖచ్చితంగా నాకు ఒక 8 వారాలు కావాలి. 8 వారాలు పట్టుద్ది. అదంతా ఒక గంటలో తేలివరం కాదు. ప్రతిదానికి ప్రవచన నెరవేర్పు చూపిస్తూ చెప్పాలి. హల్లెలూయా. Before the prophets are prophesying Jesus' birthday, Jesus' birth, please. ముందుగానే ప్రవక్తలు యేసయ్య ఎక్కడ పుడతాడో, ఏం చేస్తాడో, అసలు ఎలాంటి కార్యాలు చేస్తాడో, అసలు ఎందుకు వచ్చాడో అవన్నీ కూడా లేఖనాల్లో రాయించాడు. హల్లెలూయా. ముందుగానే చెప్పి ముందుగానే ప్రవచించబడి ఏ పేరున పుట్టాలో, ఏ గ్రామంలో పుట్టాలో, ఎవరి కడుపున పుట్టాలో, ఎలా పుట్టాలో, దేని వల్ల పుట్టినాక ఏం చేస్తాడో, ఏ పేరున పెట్టబడతాడో, ఇవన్నీ కూడా ఒక దేవుడికి మాత్రమే సాధ్యము. ముందుగానే చెప్పిన సమయానికి, చెప్పిన ప్లేసులో, చెప్పిన గడియల్లో పుట్టాడు. కాలములు సమయములు అన్ని తండ్రి స్వాధీనములు ఉంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. సో ఇది దేవుడికి మాత్రమే చెల్లుద్ది, కానీ మనుషులకి ఎవరికి చెల్లదు, ఎవడు చేయలేడు. వాడు ఉన్నాడు, వాడు కొంతకాలం మనుషుల కోసం మంచి కార్యాలు చేశాడు, సచ్చాడు. ముసలివాడై చచ్చేటప్పుడు అన్నాడు నేను ఇంకో చోట పుడతాడు. ఉట్టిదే వాడి వల్ల వాడు ముసలివాడైపోయి చచ్చినాక ఇంకో చోట పుడతాడంట. ఇవుడురా నీకు చెప్పింది? అసలు నీ చేతులు ఏమైనా ఉందా అది? హల్లెలూయా. కాలములు సమయములు అన్ని తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మానవుడిగా పుట్టిన మనిషి అన్న వాడు ఎప్పటికైనా డస్ట్ అయిపోవాల్సిందే. కానీ పునరుద్ధానుడు జయశీలుడైన యేసయ్య మాత్రం చావుని చంపి తిరిగి లేచిన వాడు. హీ ఈస్ ద రెసరెక్టెడ్ గాడ్. హల్లెలూయా. బిఫోర్ హీ సేస్, ఆయన ముందుగానే చెప్పాడు నేను చనిపోతాను, 3వ రోజు మరలా లేస్తాను రా బాబు అని. హల్లెలూయా.
ఎందుకు అలా చెప్పాడు? ఎందుకంటే ఆయన జీవం ఉంది ఆయనలో. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. హల్లెలూయా. సో ఇక్కడ మీ అందరికీ అర్థం కావాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గలతీ 4:4 చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, అదిగో అక్కడ అన్నాడు, దేవుడు అన్నాడు కాలము, ద టైమ్ వాస్ ఫుల్ఫిల్డ్ వెన్ ద టైమ్ వాస్ ఫుల్ఫిల్డ్. కాలము పరిపూర్ణమైనప్పుడు. అందరూ చెప్పండి ఆ మాట, మళ్ళీ చెప్పండి. అంటే కాలము పరిపూర్ణం అవటం అంటే దాని అర్థం ఏంటి? ఏనాడో ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి ముందే 700 సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచించిన యెషయా గ్రంథం 7లో శిశువు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ ప్రవచనము యెషయా చెప్పింది యేసు ప్రభు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వం. అవే స్థానపడినటువంటి గ్రంథములో జొరాస్ట్రియన్ మతానికి సంబంధించింది. అందులో రాయబడింది రక్షకుడు ఎప్పుడు పుడతాడు? బుద్ధుడు చెప్పాడు, నేను చచ్చిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత రక్షకుడు ఈ లోకానికి వస్తాడని. హల్లెలూయా. ఆయన ద్వారా మనుషులకు పాప విమోచన కలుగుతుందని ఆయనే చెప్పి దేవుడు ఎవరో కనుక్కొని ఆయన చచ్చిపోతే ఈయన దేవుడిగా ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. మీరు ధన్యులు, ఎందుకంటే మనం నిజ రక్షకుని తెలుసుకున్నాం. హల్లెలూయా. యేసయ్య ఏదో కులానికో మతానికో పర్మనెంట్ దేవుడు కాదు కండి. హల్లెలూయా. నిజ దేవుడిని తెలుసుకోవటంలో ఉన్నంత సంతోషమే ఎక్కడ లేదు. ఆమేన్. కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నాడు. ఏ కాలం పరిపూర్ణం అవ్వాలి? యేసు ప్రభు వారి గురించి ప్రవక్తల చేత దేవుడే ఆత్మ ద్వారా పలికించిన ప్రతి ప్రవచనం నెరవేర్పు కొరకు, ఆ కాలము పరిపూర్ణం అవ్వాలి. ఆమేన్. ఆ టైం రావాలి. అంటే దేవుడు ముందుగానే మానవుల పాపముల పరిహారార్థమై ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా స్త్రీ సంతానముగా ఆయన పుడతానన్నాడు. ఆయన అన్నట్టుగానే స్త్రీ సంతానముగా కన్య మరియను ఏర్పాటు చేసుకుని ఆ కాలములో ఆ గడియలో ఆమె పుట్టి పెరిగి కన్యకగా పరిశుద్ధ స్త్రీగా ఉన్నప్పుడు ఆమె గర్భమున రక్షకుడు పుట్టడానికి నిర్ణయించాడు. హల్లెలూయా. ఆ రక్షకుడే నజరేయుడైన యేసు. ఆయన ఆది మధ్యంతరహితుడు, ఆయన ఆది అంతమై ఉన్నవాడు. హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనది. దైవ చిత్తము జరుగుటకు, మనుషులను రక్షించుటకు సర్వాధికారి అయిన దేవదేవుడి లోకములో పుట్టాడు స్త్రీ గర్భాన. పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమె కమ్ముకొనబడినదై పరిశుద్ధాత్మ శక్తి వల్ల గర్భము దాల్చి పరిశుద్ధాత్ముడు ఆమె ఊములోకి వెళ్ళి రక్షకుడైనటువంటి వాక్యమై ఉన్న దేవుణ్ణి గర్భాన ధరించింది. హల్లెలూయా. ఒక స్త్రీ పరిశుద్ధంగా ఉండాలి. ఒక స్త్రీ పరిశుద్ధంగా ఉండటకు ఈ స్త్రీ మరియ ఎలా ఉందో మీరందరూ కూడా అలాగే పరిశుద్ధంగా ఉండి తీరాలి. ఈమె వాక్యాన్ని గర్భమున ధరించింది. అసలు ఈ వాక్యం ఎవరనగా ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను. హల్లెలూయా. వాక్యమైన దేవుడు, శబ్దమైన దేవుడు, మహాదేవుడు, మహాపరిశుద్ధుడైన వాడిని ఆమె గర్భమున ధరించింది. హల్లెలూయా. ఈమె పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించబడిన వ్యక్తిగా సిద్ధంగా ఉండగా దేవుడు ఆమెను చూచి ఆమెను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాలము పరిపూర్ణం అంటే రోమా ప్రభుత్వం రావాలి. దానియేలు గ్రంథంలో దానియేలుకి దేవుడు బయలుపరిచినట్లుగా నెబుకద్నెజరుకు చూపించినటువంటి ఆ ప్రవచనం, ఆ విగ్రహం ఏదైతే చూపించాడో, ఆ ప్రతిమ ఏదైతే చూపించాడో, ఆ ప్రతిమలో మాదియా, పారసీక, గ్రీకు, రోమా సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నా, ప్రజల సామ్రాజ్యం ఏదైతే ఉందో అన్ని రకాలుగా చూపించిన ఆ దర్శనములో ఇనుము వంటి పాదాలు, ఇనుము వంటి మోకాళ్ళ నుంచి కింద పాదాల వరకు ఇనుము వంటి ఒక మెటీరియల్ ఇనుము ఎంత గట్టిగా ఉంటుంది, అలాంటి గట్టి సామ్రాజ్యం రావాలి. అంటే యేసయ్య ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడటానికి రోమా ప్రభుత్వం కూడా ఆనాటికి ప్రభుత్వంగా స్థాపించబడి ఉండాలి. కాలము పరిపూర్ణం అవటం అంటే రోమా ప్రభుత్వ సామ్రాజ్యం రావటం అది ఇనుము వంటిది. నెబుకద్నెజరుకి దర్శనంలో చూపించాడు ఒక ప్రతిమని. ఆ ప్రతిమ తల ఒకటి, చెస్ట్ ఒక భాగం, ఉదరం ఒక భాగం, తొడలు ఒక భాగం ఒక మెటీరియల్తో, మోకాళ్ళ నుంచి కింద వరకు ఒక మెటీరియల్తో ఇలాగున దర్శనం చూపించాడు. ఇనుము వంటి, ఇనుము సమస్తమును దంచి కళ్ళములను చెత్తవలి చేసేస్తుంది, పొడి చేసేస్తుంది ఇనుము. అంటే రోమా ప్రభుత్వ సామ్రాజ్యం యేసయ్య పుట్టే టయానికి రావాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, కాలము పరిపూర్ణం అవ్వాలి. హల్లెలూయా. బిహైండ్ ద సెన్స్, దేవుని ఆలోచన, దైవ చిత్తము దాని వెనక ఏంటి? రోమా ప్రభుత్వ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి, కఠినమైనటువంటి సైనికులు రావాలి, కఠినమైన గవర్నమెంట్ రావాలి, వాళ్ళ దాంట్లో శిలువ శిక్ష అమల్లోకి రావాలి. హల్లెలూయా. ఇంతేనా? దైవ ప్రణాళిక నెరవేర్చబడుటకు, దైవ చిత్తము జరుగుటకు యేసయ్య పుట్టిన వెంటనే పుట్టిన కొన్ని దినాలకి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఏ రోజు చంపించలేదా యేసు ప్రభు కోసం ఎతికించి?
ఆ జ్ఞానులు ఇతన్ని వెర్రివాణ్ణి చేశారని చెప్పి, మోసం చేశారని చెప్పి కోపం చేత ఆ పుట్టిన రారాజు ఎవరో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అసలు అడ్రస్ దొరకపోయేసరికి 2 సంవత్సరాల పైపరాయం కలిగిన ప్రతి వాడిని కూడా చంపించేశాడు కదా, చిన్నపిల్లల్ని. అప్పుడే కదా ఇర్మియా ప్రవక్త గతంలో ఏమైనాడు ప్రవచించాడు, రామాలో అంగలార్పు వినపడను, ఏడుపును మహారోదన కలిగిను, రాహేలు తన పిల్లల విషయమే కడుపు పట్టుకుని ఏడ్చెను అని ఒక ప్రవచనాన్ని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. అదే యేసయ్య పుట్టిన తర్వాత ఆయన దొరకపోయేసరికి జ్ఞానులు ఇతన్ని వెర్రివాణి చేశారని కోపంతో, అడ్రస్ చెప్పలేదని ఆ రక్షకుడిని యేసయ్యని అలాగని పట్టుకొని చంపించాలని ఉద్దేశం కలిగిన ఇంకో రాజు ఉండటం ఈ హేరోదుకి ఇష్టం లేదు కనుక హేరోదు ఏం చేశాడో తెలుసా? ఎలాంటి వాడు తెలుసా? తన సొంత గర్భమున పుట్టిన పిల్లల్ని కూడా రాజ్య సింహాసనం అడుగుతారని చంపించేసిన మహాక్రూరుడు. తన బిడ్డల్ని నరికించేశాడు, చంపించేశాడు, సింహాసనం అడుగుతారేమోనని. తర్వాత అంత ఘోరమైన వాడు హేరోదు. ఈ హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చంపించడానికి అడ్రస్ దొరకపోయేసరికి 2 సంవత్సరాల పైప్రాయం కలిగిన ప్రతి వారిని చంపించేమన్నాడు. ఆ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పిల్లలు చనిపోయి తెగనరకబడిన వారే ఆ యొక్క దేశంలో, ఆ ఇశ్రాయేలు దేశంలో, ఆ యెరూషలేము పట్టణంలో కుటుంబంలో అందరూ ఏడుపును మహారోదన వినబడింది. ఆ దురోదన గురించి, ఆ ఏడుపు గురించి, ఆ విలాపం గురించి ఎప్పుడో ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది కాలము పరిపూర్ణమైనప్పుడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టుక అంత ఈజీ ఏం కాదండి, అంత ఏదో సింపుల్ గా జరిగిన వ్యవహారం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకలో ముందుగానే ప్రవక్తలు ఇలా జరుగుతాయని ప్రవచించినవన్నీ కూడా యేసయ్య పుట్టిన తర్వాత నెరవేర్చబడ్డాయి. 300 ప్రవచనాలు యేసయ్య గురించి పాత నిబంధనలో ఉంటే నెరవేర్చబడ్డాయి. వాట్ ఏ గాడ్ హీ ఈజ్. హల్లెలూయా. ఎవడేసారి ముందుగానే చెప్పబడి తర్వాత అది యాస్టీజ్గా నెరవేర్చే ఆ యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ ఉన్నటువంటి వారి లోకంలో ముందుగానే చెప్పబడి, నువ్వు గర్భాన్ని పుడతావని చెప్పి ముందుగానే చెప్పేసి, ఆడో మగో చెప్పేసి పుట్టిన తర్వాత ఓ పేరు పెట్టేయటమే తెలుసు. కానీ మనకి పుట్టక ముందే పలానా టైంలో పుడతాడని చెప్పడం ఏంటి సార్ అసలు? హల్లెలూయా. నీకు తెలుసా? మీ నాన్నకి తెలుసా? మీ పుట్టు పూర్వతులు మీ ముత్తాతకి తెలుసా పలానా టైంలో ఈ అమ్మాయి పుట్టిందని చెప్పాడు మీ ముత్తాత ఏమన్నా? లేదు, ప్రవక్తలు చెప్పారు యేసయ్యను గురించి. కొన్ని 100 సంవత్సరాల తర్వాత లోక రక్షకుడు ఇక్కడ పుడతాడని. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ఏమిటయ్యా గుర్తంటే ఆకాశమందు తార వెలుస్తుంది. హల్లెలూయా. ఆకాశమందు తార, స్టార్. ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే 1000 రెట్లు పెద్దది. భూమి కంటే 1000 రెట్లు పెద్దది ఒక్కొక్క నక్షత్రం. అలాంటిది యేసు ప్రభు పుట్టినప్పుడు క్యాపిటల్, మిమినాల్ అనేటువంటి 2 నక్షత్రాలు స్థానభ్రంశం చెందాయి, అంటే జరిగాయి. ఆ నక్షత్రం పుట్టడం కోసం ఇంకో నక్షత్రం, 2 నక్షత్రాలు జరిగాయి. ఏం తెలియాలి మీకు? యేసు రక్త విజయం, క్యాపిటల్, మిమినాల్ అనేటువంటి 2 నక్షత్రాలు జరిగాయి, స్థానభ్రంశం చెందాయి, అంటే జరిగాయి. హల్లెలూయా. శాస్త్రవేత్తలు చెప్పిన మాట సార్, ఇది హిస్టరీ, సత్యం. గూగుల్ కొట్టుకో. హల్లెలూయా. ఈరోజు మొత్తం అవైలబుల్గా ఉంది, సర్వసత్యము. గూగుల్లో హిస్టరీతో సహా ఉంది. నీ చదువు వస్తే గూగుల్ తల్లిని అడుగు చెప్పుద్ది. గూగుల్ డాడీయా గూగుల్ తల్లి? మరి తల్లి అని ఆడపిల్ల పేరు పెట్టారింది, గూగుల్ డాడీ కదా. ఇంకోటి ఫేస్బుక్ నానా. హల్లెలూయా. యేసు రక్త విజయం. మరి మొత్తానికి ఏమైనా కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలములు అన్నాడు. ఆమేన్. చెప్పండి, అన్నిటికీ ఏంటి? అపోస్తలుల కార్యముల గ్రంథము మనం అలాగే 1వ అధ్యాయం తీద్దాం. ఏడు 6:7 1వ అధ్యాయం 6:7 త్వరగా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా? ఇశ్రాయేలుకి ఈ కాలమందు రాజ్యం ఇస్తావా మరలా అని ఆయన అడుగగా, ఆయన కాలమును, ఆయన యేసయ్య అంటున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అది మ్యాటర్ ఇక్కడ. హల్లెలూయా. మానవులు కానీ శాస్త్రవేత్తలు కానీ దీని సంగతి ఏందో తెలుసుకుందామని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఈ కాలములు, ఈ సమయాల గురించి వాళ్ళకి కొంచెం కూడా బోధపడదు. జరిగింది తెలుసుకోవటం తప్ప, జరిగిపోయింది తెలుసుకోవటం తప్ప, జరగబోయేది అలాగే తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. జరగబోయేది తెలుసుకోవాలంటే దేవుడు ఒక్కడే చెప్పగలడు. హల్లెలూయా. భవిష్యత్తులో తెలియజేయగలిగేది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడు ఒక్కడే.
ఆ కాలాలన్నీ సమయాలన్నీ యేసుప్రభు కూడా తెలుసు అన్ని. కానీ మనకెందుకు చెప్పాలా? మనకి ఎంతవరకు అవసరమో అంతే చెప్తాడు. హల్లెలూయా. సపోజ్ దేవుడు భవిష్యత్తును తెలుసుకునేటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరిలో పెట్టడానికి ఈడు ఎప్పుడు చస్తాడో ముందే తెలిసింది కనుక ఈడు ముందే చచ్చిపోతాడు. లేదు మాట్లాడలేదు. భవిష్యత్తును తెలుసుకునేది అంతా ఉంటే అందరూ ఎస్కేప్ అవుతారు. రేపు నన్ను పోలీసులు పట్టుకుంటారు కాబట్టి ఈరోజు జాగ్రత్త పడతాడు. నేను ఇప్పుడు రేపు పాపం చేస్తున్నప్పుడు ఒక స్త్రీతో కానీ పురుషుతో కానీ పాపం చేస్తాను, నన్ను రేపు నేను పట్టుకుంటాను, వీడు ముందే జాగ్రత్త పడతాడు. ఇక అందరు జాగ్రత్త. భవిష్యత్తు తెలిసిపోతే అందరు దేవుళ్ళే కదా. అందుకని దేవుడు ఏం చేస్తే భవిష్యత్తు జ్ఞానాన్ని క్లోజ్ చేసేసాడు మనిషికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవదేవుడే దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయనకే ఘనత మహిమ ప్రభావములు. అందుకే మానవుడికి ఆ భవిష్యత్తు సెన్స్ మూసేశాడు. అసలు ఆదాముకే దేవుడు ఆ సెన్స్ మొదట్లోనే పెట్టాడు. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు ప్రియులారా, ఆపరేషన్ పక్కనే ఆయన డొక్కలోకి ఎముకని ఇలా చేయి పోనిచ్చి పటక్కని ఎముకనేసి తీసుకొచ్చి ఆ చోటును మాంసంతో పూర్తి చేసి ఎక్కడికో తీసుకెళ్లి స్త్రీగా నిర్మించి ఆయన ఆలోచన ప్రకారం స్త్రీగా నిర్మించి తీసుకొచ్చి ఎదురు పెట్టి, ఇదిగోయ్యా నీ స్నేహితురాలు, నీ సహాయకురాలు అంటే, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నావు, ఎట్ట చెప్పేవయ్యా నువ్వు? ఇది నరుల్లోండి తీయబడింది కనుక నారి అన్నప్పుడు ఎట్టు నీలోంచి తీసా నీకు ఎట్ట తెలుసాదామా? పడుకున్నావుగా. పడుకున్న మహిమలో జ్ఞాపకం ఉంటుంది ఆదాముకి. హల్లెలూయా. బికాస్ హీ నోస్ దట్. మహిమలో ఉన్నవాడికి భవిష్యత్తు జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. కెన్ యూ అండర్స్టాండ్ దట్? ఎముకది. హల్లెలూయా. మట్టి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఆమె ఎముకే. హల్లెలూయా. మట్టే. మట్టిదేముంది? ఎముక గట్టిదా, మట్టి గట్టిదా? మాట్లాడరే. మరి ఇప్పుడు స్త్రీలంతా ఎవరు? పొడిచిపారేస్తారు, వేసి రక్తమే చేయం. ఏది? మట్టిది. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలిసే మీరు ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా మీ వల్ల కాదులేరా, నేను వాళ్ళు తయారు చేస్తాను సాటి సహాయం అంటే, సహాయకురాలు కాదు ఈవిడ సహాయకురాలు కాదు. అందరికీ అలాంటి స్త్రీలు లేరు. బోయాజులకి రూతులు ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి, బోయాజుకు రూతులు ఉన్నారానండి. మరి నువ్వు రూతా లేకపోతే జాడిచ్చి తన్ని వెళ్ళిపోయే ఏంటి ఓర్పాన పాపం నయోమి నిడిచిపెట్టిపోయిందిగా. ఓకే మా అత్తలే మంచి స్వీట్ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. పాపం రూతు ఒక్కటే అత్తతో అట్టు పెట్టుకుని ఉంది. దేవుని స్తోత్రం. అత్తల్ని ప్రేమించి కోడల్లారా, దేవుడు మీ హృదయాలు తెరుచును గాక. హల్లెలూయా. మీరు ప్రేమించరని అర్థమవుతుంది, మీ ముఖంలో కట్టొచ్చినట్టు కనపడుతుంది. కానీ అందరూ ఓర్పాలు కాదు, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయి బ్యాచ్ కాదు. రూతులు కూడా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, కాలము పరిపూర్ణం అవ్వాలి. ఏది జరగాలన్నా దైవ చిత్తము, దైవ ప్రణాళిక యేసునందు నెరవేర్చబడ్డాయి. అది ఎలా నెరవేర్చబడ్డాయి? జకరియా గ్రంథంలో చూద్దాం ఒక ప్రవచనాన్ని. హల్లెలూయా. The book of Zechariah. ఆరవ అధ్యాయం, The book of Zechariah chapter 6 verse 12. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు. చిగురు అనే ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ఆయనే యేసు ప్రభు. చిగురు. ఆయన్ని ఇంగ్లీష్ లో చిగురుని ఏమంటారా? ఇంగ్లీష్ లో చిగురుని ఏమంటారా? చిగురుని ఏమంటారు ఇంగ్లీష్లో? దేవుని స్తోత్రం. ఎవరిని అడుగుతారు? అమ్మనే గూగుల్ తెల్లు. వాళ్ళని ఇప్పుడు అడగబాకండి, ఆమె చెబుతా సమాధానం. హల్లెలూయా. ప్రియులారా, చిగురు అనేటువంటి ఒకడు కలడు అని అన్నాడు కదా. ఆ ఒకడు, ఆ చిగురు నజరేయుడైన యేసు. ఆయన ఎక్కడి నుంచి చిగురిస్తాడంట? తన ఆలయములో నుంచి చిగురిస్తాడు. హల్లెలూయా. తన ఆలయం ఏది? పరలోకం. అవునా? అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో చిగురిస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. చిగురు లేతగా ఉంటది. ఆమేన్.
పరిశుద్ధంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆమేన్. దాంట్లో ఏ దోషం ఉండదు చిగురులో. హల్లెలూయా. అది నజరేయుడైన యేసు ప్రభు వారి గురించి జకరియా గారు ప్రవచించాడు. అది చిగురు అని ఒకడు కలడు, అతడు తన ఆలయములో నుంచి చిగుర్చును. తర్వాత చదువుదాం. అతడు యెహోవా ఆలయం కట్టును. హల్లెలూయా. చెప్పండి, అతడే. గట్టిగా చెప్పాలి ఈ మాట అందరూ. అతడే చెప్పండి అందరూ. అతడే యేసయ్యే యెహోవా ఆలయమును కట్టును. అంటే దేవుడే యేసయ్యే యెహోవా ఆలయమును కడతాడంట. అసలు ఎవరు సార్ ఆ ఆలయము? ఆయన కట్టదలుచుకున్న ఆలయం ఏంటి? యెహోవాకు ఆలయం లేదా ఆరాధించుటకు? ఆ ఆలయం ఎవరు? సియోను సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టి ఒక్కొక్కరిని దేవాలయముగా కడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు రాయించినట్లుగా మొదటి కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా 3వ అధ్యాయములో ప్రతి వాడు కూడా దేవాలయముగా అవుటకు వృద్ధి పొందుతున్నారు. నువ్వు యెహోవా నీ యందు నివసించుటకు, యెహోవా ఆయన ఆత్మ మనలో నివసించుటకు యేసయ్య పంపిన పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవాలయముగా కట్టబడుతున్నాము. చిగురు అనబడిన నజరేయుడైన యేసు ఈ లోకములో జన్మించి ఒక్కొక్కరిని యెహోవా నివసించు ఆలయముగా ఆయన కడుతున్నాడు. అర్థమైందా? ఏమర్థమైందో ఏందో. ఇది ఒక ముందుగానే చెప్పిన ప్రవచనం. అంటే దేవుని యొక్క ఆలయమైన మనల్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నాడు. దీన్ని కడుతుంది కూడా యేసు ప్రభు వారే. కట్టేది యేసు ప్రభువే. పరిశుద్ధాత్ముడు యేసయ్య చెప్పినట్టు చేస్తాడు. హల్లెలూయా. సొంత డెసిషన్లు ఉండవు పరిశుద్ధాత్ముడికి. ఆమేన్. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును. హల్లెలూయా. అతడు ఘనత వహించుకొని. యేసయ్యకు ప్రపంచమంతా ఘనత వస్తుందని ప్రవచనం అది. హల్లెలూయా. అతడు ఘనత వహించుకున్నాడా లేదా? మీకా గ్రంథము 5వ అధ్యాయము త్వరగా చదువుదాం. ద బుక్ ఆఫ్ మీకా. ప్రపంచమంతటా ఊరు మొత్తం తెలిసిందా లేదా? 2వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వాక్యం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపడదాం. ఏనాడు మీకా చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని దేవుడు 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేములో యేసయ్య పుడతాడన్న ప్రవచనాన్ని మీకా గ్రంథంలో ముందుగానే రాయించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన బెత్లెహేములో కన్య మరియ గర్భాన ఉద్భవించి బెత్లెహేము అనబడిన ఆ యొక్క పల్లెటూరులో, ఆ చిన్న కుగ్రామములో, ప్రపంచ దేశానికి నడిబొడ్డున ఉన్న ఆ యొక్క కుగ్రామంలో యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. ఓకేనా? ఇశ్రాయేలీయులను ఏలబోవాడు, ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా ఏలే ఒకే ఒక్క రారాజైన యేసయ్య అక్కడ పుడతాడని మీకా ప్రవచించాడు. హల్లెలూయా. అందుకు చెప్పండి, యేసయ్య కొరకు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేర్పు. ఆమేన్. అందరూ చెప్పండి, కాలము పరిపూర్ణమైనప్పుడు నెరవేర్చబడిన ప్రవచనాలు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు పుట్టుక సాధారణంగా జరిగింది, యాదృచ్ఛికంగా అరే ఇదేదో బలి జరిగిపోయింది అన్నట్టు జరగలేదు కదా. హల్లెలూయా. అది అలా జరిగింది, ముందుగానే నిర్దేశించబడి. ప్రపంచం మొత్తం క్రైస్తవ్య అనుభవం మొత్తం 100% చూస్తే అదే 30% ఇంచుమించు ఉంది. 30% వరల్డ్ వైడ్గా. మిగతా అన్ని 15, 20 అంతే తప్ప ఏమి లేవు. ప్రపంచంలో అతిపెద్దగా మతం ఏదైందంటే క్రైస్తవ్యమే. రెండోది ముస్లిము. నీకు మీ అందరి కోసం ఎన్ని పర్సంటేజ్ చెప్పాలని టైం పట్టింది, కానీ నేను మాట చెప్తున్నానండి. సర్వాధికారి అయిన దేవుడు ప్రపంచం మొత్తం వ్యాపించాడు, ఘనత వహించుకున్నాడు. ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు, తాను ఎవరో చెప్పాడు. ఆమేన్. ప్రవక్తల లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి కాలము పరిపూర్ణమైనప్పుడు. గలతీ 4:4 ప్రకారం దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎందుకు పంపాడయ్యా? ఫిలిప్పీ పత్రికలు ఉంటది, ఎందుకు పంపాడు. హల్లెలూయా. ఓకే, రైట్. వి విల్ రీడ్ నెక్స్ట్ లెవెల్, తర్వాత చదువుదాం. ఓకే, కంటిన్యూ చేయండి. మీకా గ్రంథం. ఆయన ఘనత వహించుకున్నాడా లేదా?
పురాతన కాలము మొదలుకొని అదిగో ఏ కాలం? పురాతన కాలం యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం వచ్చారన్న వాడికి నేను చెప్తున్న మాట యూట్యూబ్లో వినండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారికి ఆయన యొక్క పుట్టుక కేవలం 2024 సంవత్సరాలకి యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు కలిగిన వ్యవహారం కాదని చెప్పారు. కాలములు సమయంలో తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ముందుగా యేసు ప్రభు వారి గురించి చెప్పి ఆ తర్వాత దాన్ని జరిగించాడని చెప్పాను. 3 ఇక్కడ రాయబడి ఇప్పుడు మనం చదువుతున్నాం. ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతున్నాడంట. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు రా? 2024 సంవత్సరం కదా, అప్పుడు కన్యమరిగిన యాదృచ్ఛికంగా అప్పటికప్పుడే పుట్టాడా? కాదు కదా. ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఈ జగత్తుత్పత్తికి ముందుగానే ఉన్నాడు. హల్లెలూయా. పూర్వము నుంచి అనాది కాలము నుంచి శాశ్వత కాలం. అసలు ఆ డైలాగ్, అసలు వర్డ్ చూడండి ఎలా రాయించాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క ప్రవచనాలు ఇప్పటి నుంచి వచ్చిన వారం కాదు. ఆయన మొదటి నుంచి పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వాడు ఇక్కడ లేడు కాబట్టి ఆయన చరిత్ర లేదందువా శాశ్వత కాలంగా ఉంటున్నాడని రాయబడి ఉందిగా. ఈ ప్రవచనం ఎవరు చెప్పారు? మీకా. అది నెరవేరిందా లేదా? ఆయన ఘనత వహించుకొని సింహాసనాసీనుడు ఏలునని జకర్యాలో మనం చదివాం కదా. ఆయనకు ప్రపంచమంతటా ఘనత ఉందా లేదా? అదే మాట ఇక్కడ మేకాలో కూడా అన్నాడు. ఆయన గురించి రాయబడింది, చదవండి త్వరగా. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారిని ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు. 4 ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలగుడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన ఘనత వహించుకొని సింహాసనాసీనుడే త్వరలో ప్రపంచం మొత్తాన్ని తన పిల్లలందరినీ కూడా ఏలుబడి చేయబోతున్నాడు. ఆమేన్. ఇది వాస్తవం. అయితే ఆయన నిలిచి యెహోవా బలము పొంది అనే మాట ఉంది ఇక్కడ. అంటే తండ్రి యొక్క బలము ఎవరు పొందింది? కుమారుడు. ఆయన నిలిచి అంటే శాశ్వత కాలంగా నిలిచి ఉన్న దేవుడు. యెహోవా బలము, తండ్రి బలం ఎవరికి ఉంది? కుమారుడికి. హల్లెలూయా. తండ్రి బలం ఎవరికి ఉంది? కుమారుడికి. ఇక్కడ ఏమంటాడు? తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. ఆమేన్. యెహోవా నామ మహత్యాన్ని బట్టి యేసు ప్రభు వారు తన మందని మేపుతాడంట. ఎవరు తన మంద? సియోనులో కూర్చిన దేవుని పిల్లలందరూ ఆయన మంద. దేవుని స్తోత్రం. సంఘంలోకి వచ్చిన వాళ్ళంతా ఆయన మంద. ఈ గొర్రెల మంద గురించి చెప్పడానికి టైం చాలదు కానీ ఒక్క మాట చెప్తాను గొర్రెల మంద గురించి. ఈ మందే కానీ ఇది శ్రేష్టమైన మంద కాదా? శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది, శ్రేష్టమైన మంద ఉంది, శ్రేష్టమైన దర్శనం ఉంది, ఈ మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నువ్వు శ్రేష్టమైన మంద కాదా, అది నీకే అర్థం కావాలి. ఆమేన్ చెబుదాం, గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోవా బలము పొంది తన మందని మేపుతాడు. తన మంద ఎవరు? గొర్రెల మంద. ఎవరు? వాళ్ళు విశ్వాసులు. యెహోవా బలము పొంది తన మందను మేపుతాడు. ఈ మేపటం అంటే ఏంటి? ఆత్మచేత వాక్యం చేత నింపడం. తన ఆత్మచేత వాక్యం చేత ఈ గొర్రెలను పోషించటం. ఇవి బాగా ఆత్మీయంగా తయారవ్వాలి. ఆత్మీయంగా తయారైన ఈ గొర్రెల మంద మొత్తానికి కాపరిగా యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటం పొందుతామని లేఖనంలో ఉంది. అంటే మన ప్రధాన కాపరి ఎవరు? యేసు ప్రభు. ఈ మందను మేపేది ఎవరు? యేసు ప్రభు. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా, వాక్యం ద్వారా సంఘాన్ని అతడు మేపుతున్నాడు. ఎందుకు? యెహోవాకు ఒక రాజ్యముగా, యేసయ్య కొరకు ఒక రాజ్యముగా. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆమేన్. ఇప్పుడు మేపుతాడు. కాగా వారు నిలుతురు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిలవటం అంటే stands by the cornerstone of Jesus. మూలరాయి అయిన యేసయ్య మీద నిలుస్తారంట. అంటే యేసు ప్రభు వారే సంఘంలో మూలరాయి. ఇప్పుడు ఈ సంఘం అంతా ఎట్లా ఉంటారంటే తెలుసా ప్రియులారా? ఆయన మీద నిలుస్తారు. అంటే వీరు నిలిచి ఉండే సంఘం. వీళ్ళు డెస్ట్రాయిడ్ అయిపోయేవాళ్ళు కాదు, వీళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు కాదు, వీళ్ళు అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళు కాదు, వీళ్ళు ఎప్పటికీ కూడా నిలిచేవారు. హల్లెలూయా. ఆయన మేపుచున్న గొర్రెలు, ఆయన ఆత్మతో నింపిన సంఘము నిలుస్తారు. ఎప్పటికీ నిలిచి ఉండే సంఘం. ఆమేన్. అందరూ చెప్పండి అన్నమాట, ఎప్పటికీ నిలిచి ఉండే సంఘం అనండి.
హల్లెలూయా. ఆ వధువు సంఘములో దేవుడు నిన్ను నిలుపునుగాక. ఆమేన్. 5వ వాక్యం అద్భుతమైన మాట. ఆయన ఘనత వహించుకొని సింహాసనాసీనుడయ్యేలును. ప్రపంచంలో ఎవరికి ఆయనకున్నంత సింహాసనం కానీ, ఆయనకున్నంత పేరు కానీ, ఆయనకున్నటువంటి ముందుగా చెప్పిన ప్రవచనాలు కానీ ఎవరికీ లేవు, ఆయనకు తప్ప. ఇప్పుడు ఆయన గురించి 5వ వాక్యంలో ఏముంది? యేసుప్రభువు వారి గురించి, ఆయన భూమి అంతముల వరకు ప్రబలునగును. హల్లెలూయా. ఆయన భూమి అంతముల వరకు అంటే ఈ భూమి సరిహద్దు ఎంతవరకు ఉందో అంతవరకు యేసుప్రభు గురించి వెళ్ళిపోతాయి. ప్రపంచంలో ఈ ఈ దేశం దాటితే ఇంకో దేవుడి గురించి తెలియదురా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో 200 పైన మత గ్రంథాలు ఉన్నాయి. 200 పైన మత గ్రంథాలు ఉన్నాయి. సరే, ఆ 200 మత గ్రంథాలు అక్కడక్కడ తన ప్రత్యక్షతలు వెతికిన వారికి తను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చదివితే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈయన భూమి అంతముల వరకు ప్రబలుడగునంటే దాని అర్థం ఏంటి? ప్రపంచం మొత్తం కూడా యేసుప్రభు గురించి తెలిసిపోతా అంటున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో తీయండి ఒకసారి. నిజంగా వీళ్ళు దాన్ని ప్రబలం చేసేది ఎవరు? చివరి అధ్యాయం అండి, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 24. లూకా అద్భుతమైన డాక్టర్ అండి. ఆయన ఎవిడెన్సెస్తో రాస్తాడు. ఏది రాసిన ఆయన? లూకా గారు రాసిన గ్రంథాలు అపోస్తల కార్యములు, లూకాసు వార్త 24వ అధ్యాయము 46 నుంచి చదువుదాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారు మనసునకు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఏమండి? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్, సమస్త జనములలో అనండి అందరూ. టోటల్ ద వరల్డ్, ఆల్ ద వరల్డ్. హల్లెలూయా. అందరు చెప్పండి, సమస్త ప్రపంచం అంతా అనండి. ఎవరి గురించి తెలుసుద్ది? యేసయ్య గురించి తెలుసు. ఎందుకు చెప్పాలి? దేవుడు ఎందుకు దాన్ని అలా నిర్దేశించాడు? భూమి అంతముల వరకు మీరు విస్తరించాలని చెప్పిన ఆ దేవుడే రక్షకుని గురించి కూడా తెలియజేయాలనే కదా ఈ తాపత్రయం. అందుకే ఈ సర్వలోకం అంతటికి కూడా సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా తెలియజేశాడు. చివరి మాటలుగా మీరు గమనించాల్సింది ఏంటంటే, నావే చూడండి. ఇప్పుడు ఆయన సమస్త భూమి అంతటా ప్రబలుడగునన్న మాటకు అర్థం ఏంటంటే, సమస్త లోకానికి ఆయన గురించి తెలుస్తుంది. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ప్రపంచంలో చాలా మందికి, ప్రపంచంలో యేసుప్రభు సువార్త తెలియనటువంటి వాడు ఎవరు లేరు. యేసుప్రభు దేవుడు అని తెలిసింది అందరికీ. హల్లెలూయా. ఇక ఎక్కడైనా కోయళ్ళలోనే అరణ్యంలో నిలిచినటువంటి వారికి, అసలు ఆండ్రాయిడ్ ఫోన్ లేనట్టు, అసలు ఈ టెక్నాలజీ ఏం తెలియని వాళ్ళకి మధ్యలోకి వెళ్ళి చాలామంది బైబిల్ సొసైటీకి సంబంధించిన వారికి, మిషనరీ సంస్థలు చాలా వెళ్ళి సువార్త చెప్తున్నారు. ఇప్పుడు మన్నీ మధ్యన లంబాడి భాషలోకి బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు. కొంకణి భాషలోకి, లంబాడి భాషలోకి బైబిల్ తర్జుమా అయింది. దీనంత స్పీడ్గా ఇతర గ్రంథాల్లో ఏది అవ్వట్లా. హల్లెలూయా. ఎందుకు తర్జుమా అవుతుంది? ప్రపంచమంతా ప్రబలాలి, రక్షకుడి యొక్క ఉనికి తెలియాలి, రక్షకుడి రాక కూడా తెలియాలి, ప్రజలు రక్షించబడాలి. దేవుడు ఒక రాజ్యాన్ని కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆయన గురించి సమస్తం తెలియాలండి. భూమి అంతా కూడా అదో ప్రణాళిక, దేవుని ప్రణాళిక. ఎందుకు? విశ్వమంతా చెదిరి ఉన్న మనుషులందరి గురించి, ఈ లోకమంతా చెదిరి ఉన్న మనుషులందరి గురించి కాదు ఆయన తపన, బాధ. మరి ఆయన సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు అది కూడా తెలియాలి అందరికీ. ఎందుకు పెట్టాడో కూడా. పరిశుద్ధాత్ముడి కార్యము కేవలం యెరూషలేము వరకేనా? కాదుగా, అన్ని జనులు సైతం రక్షించబడాలని కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ లూకాసు వార్తలు మీరు చదివారు. అలాగే మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ వాక్యంలో, 16వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అది మాట అక్కడ ఏంటంటే, యేసుప్రభు శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మకపోతే శిక్ష విధింపబడును. నిజే యేసు రక్తమే జయం. గ్రేట్ కమిషన్ ఇది. గ్రేట్ కమిషన్ అందరు చెప్పండి, ఇంగ్లీష్ అయినా పర్లేదు. గ్రేట్ కమిషన్ అనండి.
గవర్నమెంట్లో ఒక్కోసారి కమిషన్లు వేస్తాడు. కమిషనర్ దాని సంగతి దీని సంగతి చూడనంట. ఇది అనమాట గ్రేట్ కమిషన్. ఇది ప్రపంచం మొత్తానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళిపోవాలి. ఎందుకు? తన పిల్లలు భూమి అందంతటా చెదరి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సువార్త కావాలి. కాలం పరిపూర్ణమైంది, ప్రాణం పెట్టేశాడు వచ్చి. ఇప్పుడు ఈ సువార్త ప్రపంచం మొత్తం వెళ్ళాలి. దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నాడు. ఇప్పుడు ఇదంతా పూర్తయితే బోరమోగితే మృతులు అక్షయులుగా లేపడతారు. యేసుప్రభు వచ్చే టయానికి బతికున్నోళ్ళు మహిమ దేహాన్ని ధరించుకుని రెప్పపాట్లో పరలోకానికి వెళ్ళిపోతారు. ఇంకా మొదటి రాకడ గురించి పండగ చేస్తావేందిరా? హల్లెలూయా. రెండవ రాకడ సమీపిస్తుంది, సిద్ధపడ్డావా? ఇది ప్రశ్న. పండగ చేసుకోవద్దంట్లా. ప్రభువుని గురించి సంతోషించాలి, ఉత్సహించాలి, ఆయన వచ్చాడని చెప్పాలి. దృష్టి దాని మీద కాకుండా రాకడికి సిద్ధపడరా నాయన. ఇదిరా ఉపదేశం అంటే. దేవునికి మహిమ కలుగును. దేనికి సిద్ధపడాలి? దేనికి? రెండవ రాకడికి మనమంతా సిద్ధపడాలి. మొదటి రాకడిని తల్లి చేసుకుంటున్నామేంట్రా బాబు? మొదటి రాకడి ఉద్దేశమే రెండవ రాకడలో ఎత్తపడాలని కదా. మీ పాయింట్ అర్థమైందా? మొదటి రాకడి ఉద్దేశమే రెండవ రాకడలో ఎత్తపడాలని కదా. ఈ సబ్జెక్ట్ మర్చిపోయి తెగ పిండాంట్లో తినేవారంతా ఇది ఏదిరా ఈ గొడవ? నేను ఒకటే చెప్తున్నానండి, ఈ బాధ అందరికి అరగదు, కానీ అరిగించుకుంటే నువ్వు మేలు. మొదటి రాకడ ఉద్దేశము రెండవ రాకడలో మనం ఎత్తబడుటకే. ఎత్తబడేది పక్కన పెట్టి రాకడ గురించి అంట. వెరీ గుడ్, మంచిదే, సంతోషించు. బట్ ప్రిపరేషన్ ఏది? అసలు ఆయన చిత్తం ఎందుకు? ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టింది దేనికి సార్? నువ్వు అప్పలు వండుకొని తినేటి కొత్త బట్టలు కట్టేసుకోవడానికా? అని వచ్చింది అందుక? హల్లెలూయా. చెప్పు, చాటించు, రక్షకుడు పుట్టాడని చెప్పు, నిజమే. కానీ మొదటి రాకడ ఉద్దేశము రెండవ రాకడలో ఎత్తబొట్టకు. అది కంటెంట్ సబ్జెక్ట్ మర్చిపోతున్నావు. అసలు నీకు ఈ ఒక్కరోజు పండుగ ఏమో? ఎవ్రీడే నాకు ఫెస్టివల్. హల్లెలూయా. ఎవ్రీడే ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ద క్రిస్మస్. ఇప్పుడు నువ్వు సెమీ క్రిస్మస్ చేస్తావు, ఇప్పుడు క్రిస్మస్ చేస్తావు. ఎవ్రీడే ప్రతిరోజు క్రిస్మస్ అనండి. అసలు ఈ డైలాగ్ అది మంచి డైలాగ్ చెప్తానండి, మంచి వాక్యం. ఆత్మీయులకు చెప్పండి, ఆత్మీయులకు రోజు క్రిస్మసే. ఎవ్రీడే ఐఎమ్ ఎంజాయింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మీ, జీసస్ ఇస్ ఇన్ మీ. డోంట్ బాదర్ బ్రదర్, జీసస్ ఈజ్ విత్ యూ. నువ్వు కొత్తగా ఇప్పుడు పండగప్పుడు చెప్పానక్కర్లేదా మాట? అసలు క్రిస్మస్ ఏంటి చెప్తేనండి. అసలు క్రిస్మస్ ఏంటి చెప్పి నేను ముగించేస్తాను, అయిపోయింది. ఇప్పుడు దాకా ఉండకూడదు, తప్పలా. అబ్బాయి వినండి, క్రిస్మస్ అంటే నువ్వు తెగ తినేయటం కాదు, ఫస్ట్ ఏదేనండి. రెండు, నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవటం కాదు. వినండి బాగా, ఫీల్ అవ్వబాకండి. వినండి, నువ్వు తెగ తినేయటం కాదు, నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవటం కాదు. నువ్వు ఇంట్లో నువ్వు తినాలనుకున్నది తయారు చేసి, పలావో, చికెన్ దమ్ బిర్యానో ఏం చేసుకుంటావో ఆ రోజు చేసుకొని, ఒక్క 10 మందికైనా, ఒక్క 5గురికైనా కొత్త బట్టలు నువ్వు కొనుక్కునే బదులు ఇంకెవరికన్నా పేదవాళ్ళకి కొని, ఊర్లెమ్మటి రోడ్లెమ్మటి కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేని వాళ్ళు, వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టి ఇంటికి వచ్చి, సాయంత్రం ఇంటికి వచ్చి, అమ్మయ్య ప్రభా మీకు స్తోత్రం నాయన, నీ కార్యం నేను చేశాను ప్రభా. ఇది రియల్ క్రిస్మస్. దిస్ ఈజ్ ద రియల్ క్రిస్మస్. మేము మిమ్మల్ని భ్రమలో ఉంచదలుచుకోవాలా, రియాలిటీలో ఉంచాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ మాట చెప్పాను. కొంతమందికి బాధ కలగచ్చు, ఏం పాస్టర్ గారు నువ్వు పండగ దినాలు ఎట్ట మాట్లాడుతున్నావు? నేను అంత తప్పు మాట్లాడానా? నువ్వు ఇప్పుడు తెగ తినేస్తున్నావు కదా, కొంచెం చేసుకొని పేద బయట వాళ్ళకి బెటరాదు. నేను ఒక 4గురికో 5గురికో ప్లానాలకు వేసుకుంటున్నాను. ఏదో నాకు కొద్ది వస్త్రాలన్నా పెడదాం పేదవాళ్ళకి. క్రిస్మస్ అంటే నువ్వు ఆనందించటం హృదయంలో ఒకటైతే, రెండోది ఆకలి కొనిన వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు వేయటం. నేనే పేద్దాన్ని నేనాన్ని చెప్తాను. నీకంటే బైబిల్లో కడు బేదలు ఉన్నారు. మాసిదోనియా సంఘం కడు బేదలు అంటే వాళ్ళు. బేదలు వేరు, కడు బేదలు వేరు. కడు బేదలు అంటే ఏంటో తెలుసా? బేదల కంటే బేదలు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఒక్క చీర 200 రూపాయల చీర కొనుక్కున్నా
పేదోళ్ళు ఎక్కడ ఎవరున్నారా అని తీసుకెళ్ళి ఒక్కటిచ్చినా చాలు. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. నా ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు సరైన వస్త్రం వేయటానికి కూడా మరియ దగ్గర, యోసేపు దగ్గర మంచి వస్త్రాలు కూడా లేవు. పొత్తి గుడ్డలు, పనికిరాని గుడ్డలు ఏదైనా ఉంటే అవి దగ్గరికి తీసుకొచ్చి పొత్తి గుడ్డలు తన చుట్టుపక్కల అందులో పడుకోబెట్టారు. నా ప్రభుది ఇదంతా విశ్వం అంతా అయిందే. యోసేపు మరియలు ఎంత పేదోళ్ళు అంటే 8వ దినం యేసు పుట్టినప్పుడు 8వ దినం మందిరాన్ని తీసుకొస్తున్నా చేయించాలి. యూదుల ఆచారం అది. ఆ మందిరాన్ని తీసుకొచ్చేటప్పుడు గొర్రెపిల్లనో పెయ్యనో అవి కొనే కెపాసిటీ, అవి కొనే తాహతు లేక పావురం పిల్లలు కొన్నారు. 2 పావురు పిల్లలు. ఎంత భాగ్యం అది, పావురాలు. అంత గడు దీన స్థితి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. యేసుప్రభుని దేవాలయం తీసుకొచ్చినావు. నీకేం పండగలకి బట్టలు లేకపోతే గొడవే, తిండికి వండుకోపోతే గొడవే, పిండి వంటలు లేకపోతే గొడవే. ఏందండి అసలు? ఏంది సార్? ఏంది ఎట్లా తయారయ్యారేంది సార్ క్రైస్తవులు? మాటలో చెప్పినంత సులువు కాదు సార్ ప్రతిష్టలో ఉండటం. ఇవన్నీ అమూల్యమైనవి. ఇలా బతకండి. ఇది రియల్ క్రిస్మస్. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. నిజంగా నాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ఈ మాటలు మేము మీకు బోధించాడు. ఆ పాట ఏంది? రక్షకుడు ఉదయించిన. పాడండి మంచి పాట. ఇది పాడు. బెత్లెహేములో సందడి. నువ్వు ఈ పాటలు పాడుతున్నావు కానీ అమూల్యమైన పాటలు నేర్చుకోవట్లేదు. అద్భుతమైన పాటలు కొంతమంది రాశారు అంతకుముందు. పశుశాలలో అద్భుతమైన పాట, అవి నేర్చుకోండి. నాకు కొన్ని పాటలు నచ్చదు, వీళ్ళు రాశారు కానీ అసలు సందడి అండి సార్. బెత్లెహేంలో సందడి ఉందా? అది వీడికి ఎట్ట కనపడిందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ దర్శనం ఎట్ట చూశాడు మరి? ఈ పాట రాయడానికి నా సందడి ఎట్ట కనపడిందో నాకు అర్థం కాదు. వీడికి ఏ దర్శనం వచ్చిందో అర్థం కావట్లేదు నాకు. ఒక్కళ్ళు కూడా ప్లేసీ లేదు సార్. గెరూత్ కింహాం అనే ఒక సత్రం ఉందండి. గెరూత్ కింహాం అనే ఒక సత్రం ఉంది. ఆ సత్రం దావీదు గారిదే. దావీదుకి యెషై ఇచ్చాడు, యెషైకి ఓబేదు ఇచ్చాడు. ఓబేదుకి అంతకుముందు పైన ఎవరు ఉన్నారు, ఆయన పేరేంది? ఆయన కింద నుంచి పైకి పోతే మనకు అసలు అది వంశవృక్షమే తెలియదు. నేనన్నా 4 చెప్పాను. సరే, యెషై కుమారుడు దావీదుకి ఇచ్చారు. దావీదు బోయజు. ఓకే, అక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు. అయితే వినండి, ఇప్పుడు గెరూత్ కింహాం అనబడినటువంటి ఈ సత్రం ఎవరిది అనుకున్నారు? దావీదు గారిది అయినప్పటికీ వంశపారంపర్యంగా బోయజ్ దగ్గర నుంచి వస్తుంది. అది ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. యెషై కుమారుడు దావీదు అప్పటికి రాజు అయ్యాడు. ఆ సత్రంతో ఏం పని దావీదుకి? ఏం చేయాలో అర్థం కావాలి. వాళ్ళ నాన్న వచ్చి అప్పగించాడు. ఒరే, నువ్వు రాజు అయ్యావు కదా నాన్న, ఇదంతా మరి నీకే వారసంగా ఇవ్వాలనుకుంటున్నాను. మరి మిగతా అన్నలు ఉన్నారు కానీ ఇది నీకే చెందాలనుకుని నేను ఇవ్వటానికి వచ్చాను రా సత్రం, మన పొలాలన్నీ కూడా అంటే, అమ్మో ఇదేనండి మంచి చరిత్ర ఇది. ఆ పొలం తర్వాత ఆ గెరూత్ కింహాం అనబడినటువంటి ఆ ఇల్లు, అంతకుముందు సత్రం కాకముందు ఇల్లు ఎవరిది? బోయాజు రూతుని పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరి కొత్త కాపురం కోసం కొత్త రాతిని తొలిచి ఇల్లుగా చేశారు. దాన్ని కొత్త ఇల్లు అనేవాళ్ళు. చెప్పండి ఏమన్నారు? బోయాజు రూతులో సంసారం ప్రారంభంలో వాళ్ళు కొత్త ఇంట్లో ఉన్నారు. రాతిని తొలిపించి కొత్త ఇల్లుగా చేశారు. అది దాని స్టోరీ, అది చెప్తున్నాను. బోయాజు రూతులు ఆ కొత్త ఇల్లులో ఉన్నారు. కాలక్రమేణా బోయాజుకి ఓబేదు ఎవరు పుట్టింది? ఈ మత్తయి సువార్తది కంటిన్యూషన్ చేద్దాం త్వరగా 1వ అధ్యాయం. ఈ ఒక్క పాయింట్ చెప్తే మీకు అర్థం కావాలి, ఏందో మరి చెప్పాలనిపించింది. తీయండి సార్, ఒరే ఫోన్లో నన్ను తీయండి రా. బోయాజు రూతునందు ఓబేదును కనెను అనుందా?
ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదుని కనెను. ఓకే, నా వైపు చూడండి ఇక అందరూ, అది చూపించడం కోసమే. ఇక చూడండి, నేను చెప్తాను, నేను 2 నిమిషాలు వినండి. నా వైపు శ్రద్ధగా చూస్తే మీకు ఈ స్టోరీ అర్థమవుద్ది. ఈ 2 నిమిషాలు చెప్తానండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు అనబడినటువంటి వాడు అప్పటికి ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉంటే వాళ్ళ నాన్న దావీదు దగ్గరికి వచ్చేవారు, అబ్బాయి మన పితరుల నాటి బోయాజు మీ మొత్తాత కాలం నుంచి వచ్చిన పొలాలు కానీ ఇదిగో ఈ కొత్త ఇల్లు కానీ మరి ఏం చేయాలరా, మరి నువ్వు ఎట్టకు రాజుగా ఉన్నావు, నీకు అప్పగించాను, నువ్వు ఎవరికో చేసుకోరా అని అంటే, సరే నాన్నగారు ఇచ్చేయమన్నాడు దావీదు. తీసుకున్నాడు. తీసుకున్నాక కొంతకాలానికి ఈ దావీదు దగ్గర, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వ్యక్తి ఒక ఉన్నాడు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, కొడుకు తరుముతున్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వ్యక్తి బర్జిలైతో అంటాడు, నువ్వు నాతో పాటు సిటీకి వచ్చేయచ్చు కదా అంటాడు. అమ్మా బా 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 వినండిరా. మీకు ఎవడు చెప్పడి, చెప్పేది వినండి, డిస్టర్బెన్స్ అవ్వకండి, కొంచెంసేపు వినండి, కాన్సన్ట్రేషన్ వినండి, కాసేపు రోబోలాగా వినండి, కాన్సన్ట్రేషన్ వినండి, నా మాట కొంచెం వినండి ప్లీజ్. దీని వెనక ఒక ఆత్మీయ మర్మం దాగి ఉంది. ఇప్పుడు ఈ దావీదు గారి దగ్గరగా దావీదుకి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు అరణ్యంలో. బట్టలు కానీ, తేనె కానీ, దుప్పట్లు కానీ, మంచాలు కానీ, కాస్త తిండి కానీ ఏదైనా హెల్ప్ చేసిన వ్యక్తి బర్జిలై, మంచి ధనికుడు. దావీదుకి హెల్ప్ చేశాడు. దావీదు కుమారుడు అబ్షాలోము చచ్చిపోయాడు. ఇక అంతా శత్రువులు అంతా పోయారు, సిటీకి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్న టైంలో బర్జిలై ముసలాడు, 80 ఏళ్ళు ఉంటాయి, నాతో పాటు రావచ్చు అంటే, నేను రాలే, నాకు వయసు అయిపోయింది, తినేదేదో రుచి తెలియదు, చూసడానికి సరిగా కళ్ళలేవు, ఎందుకు నా కొడుకుని తీసుకెళ్ళి. ఆ కొడుకు పేరు కింహాం. చెప్పండి ఏంటి? కొడుకు పేరు కింహాం. ఈ కింహాంని తీసుకెళ్ళానంటే సరే కింహాం తీసుకున్నాం. బర్జిలై కొడుకు కింహాం తీసుకెళ్ళాడు. సిటీలో మంచి ప్లేస్లో, రాజు ఉండే ప్లేస్లో, అంతఃపురంలో ఉంచాడు. కొన్ని దినాలకి యెషయా వస్తాడు, వీళ్ళ నాన్న దావీదు నాన్న వచ్చి, అరే అవన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, సరే డాడీ నాకు ఇచ్చేసే అంటాడు. ఇచ్చేస్తాడు, దావీదుకి ఇచ్చేస్తాడు. దావీదు దగ్గర బోయాజు రూతులు ఉన్న ఇల్లు, యెషయి భార్య ఉన్న ఇల్లు, కొత్త ఇల్లు అది, అవునా? ఆ కొత్త ఇల్లు, పొలాలు అన్నీ ఎవరికి అప్పగించాడు? దావీదుకి. ఇప్పుడు దావీదు ఏంటి, నాకు ఇంత హెల్ప్ చేసినటువంటి బర్జిలైకి నేనేం చేయలేకపోయాను, కొడుక్కి ఏమైనా చేద్దామని ఆ పొలాలు, ఆ కొత్త ఇల్లు కింహాంకి ఇచ్చేశాడు. యాక్చువల్గా వారసత్వంగా ఎవరి దగ్గర ఉండాలి? దావీదు దగ్గర ఉండాలి. యాక్చువల్గా దానికి వారసుడు ఎవడు? దావీదు. ఆ కొత్త ఇల్లుకి, దాని చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికీ. అది ఐగుప్తుకి వెళ్ళే దారి పక్కన, నేషనల్ హైవే పక్కనే ఉంటుంది ఇల్లు. మీకు అర్థమైతే నేషనల్ హైవే అన్న ఒక దారి, ఐగుప్తుకి వెళ్ళే దారి పక్కనే ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంటుంది ఆ ఇల్లు, కొత్త ఇల్లు. ఇప్పుడు బోయాజు రూతులు భార్య పెళ్లి చేసుకుని కొత్త ఇల్లు ఉన్నారు. బోయాజు రూతులకు ఎవరు పుట్టారు? ఓబేదు పెళ్ళి వయసు వచ్చి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు ఉన్నారు. మళ్ళీ ఈ బ్యాచ్ అంతా ఆడకపోయారు, పాతింటికి వెళ్ళిపోయారు. ఎవరు? బోయాజు రూతులు పాతిళ్ళకి వెళ్ళిపోయారు, వాళ్ళు మయంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఓబేదు భార్య పెళ్లి చేసుకున్నారు కదా, కొత్త ఇల్లు కాపురం ఉన్నారు. మరి వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ ఓబేదుకి ఎవరు పుట్టారు? యెషయికి పిల్లలు పుట్టిన తర్వాత మరి వీళ్ళు ఏమైపోవాలా? వీళ్ళు మయంలోకి వెళ్ళిపోయారు, పాతింట్లో చేరి మహిళలు. కొత్త ఇల్లానే ఉంది, కొత్త జంట కొత్త ఇల్లులోకి వెళ్తున్నారు. అర్థమైందా? ఇలా అయిన తర్వాత దావీదు చేతికి వచ్చిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, అబ్బాయి కింహాంని పిలిచి, నేను నీకు ఏమీ చేయలేకపోయాను, ఇదిగో ఈ పొలాలు, ఈ కొత్త ఇల్లు నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అక్కడికనంటే ఇక్కడికి వస్తాడు, బెత్లెహేంకి వస్తాడు. ఓకే, అర్థమైందా? ఈ ఇల్లు ఈ దగ్గరలోనే ఉంటుంది వాళ్ళకి, పొలాలు ఇల్లు దగ్గరే ఉంటాయి. అది చూసుకుంటా ఉంటాడు. కొన్ని రోజులకి ఏమవుద్దంటే బర్జిలై చచ్చిపోయాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ నాన్న చనిపోయాడు, అప్పటికే ముసలోడు కదా, చనిపోయాడు. మరి ఇక నాన్న చనిపోతే వెళ్ళాలిగా, ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాల ఎవరికి? కింహాంకి. ఏం చేస్తే బెటరా అని ఆలోచించి ఇక లాభం లేదులేని దాన్ని కెరూతు కింహాం అని ఆ ఇంటిని సత్రంగా మార్చాడు. మార్చి పేరు పెట్టి గిరూతు కింహాం అని పెట్టి, ఈ సత్రంగా ఉంటే ఎవడో ఒకడు వచ్చి కొత్త ఊడిసి శుభ్రం చేసి 4 రోజులు ఉండి దీపం పెట్టి పోతారు, ఇది అట్ట ఉంటే పాడుపడిపోతాం ఉద్దేశంతో సత్రం చేసాడు దాన్ని. ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కాలం గడిచింది, ప్రజాసంఖ్య మొదలు పెట్టారు. కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞ వలన ఆ రోజుల జనసంఖ్య చేపట్టారు, బైబిల్లో ఉంటుంది అది మీకు. ఆ జనసంఖ్య చేపట్టినప్పుడే యోసేపు మరియలు బెత్లెహేం వస్తారు. ఆ వచ్చిన టైంలో ఆ సత్రంలో ఖాళీ ఉందేమని వెళ్తారు. అప్పటికి ఫుల్ఫిల్ అయి ఉంటుంది. మంచోడు ఒకడు ఎవడని వస్తారా, తాగుబోతాడు, తిరిగిపోతాడు, వ్యభిచారి, రకరకాల వాళ్ళు ఆ ఇంటిని వాడుకుంటూ ఉంటారు, ఆక్యుపై చేసి ఉంటారు. వీళ్ళు కాకపోతే మంచోళ్ళు కూడా ఉంటారు.
ఆ గృహం, ఆ సత్రం అంతా కూడా జనంతో నింపిపోతే, అయ్యా కొంచెం సత్రంలో చోటు నాకు అనిపించింది, అసలు దీని వారసుడు ఎవరండి? దావీదు. అవునా? దావీదుకి నిజమైన వారసుడిగా దావీదు కుమారుడా అని చెప్పబడిన వారు ఎవరు? యేసు ప్రభు. అంటే అది ఎవరిది అసలు? యాక్చువల్గా ఆయనదే. హల్లెలూయా. అంటే ఆయన ప్లేస్లో ఆయనకే, ఆయన సత్రంలో ఆయనకే స్థలం దొరకలా. మీకు అర్థమైందా? సత్రాలు నీళ్ళు అడిగితే ఎప్పుడు ప్లేస్ ఇవ్వాల. దాన్ని ఆయన తీసుకొచ్చి ఒక సత్రంలోకి పశువుల పాకులకి వెళ్దాం అనుకునే లోపు ఇక ఆవిడకి కనేసింది. నేను ఇందులో పాయింట్ చెప్తున్నా, పాపం వలన కనే కుమారులకి ప్రసవ వేదన ఉంటుంది, కానీ పాపం లేకుండా కనే ఆమెకి నొప్పులు ఉండవు. పాయింట్ పట్టుకోండి. ఇది శాపం వల్ల స్త్రీకి ప్రసవ వేదన వస్తుంది, కానీ మరియ శాపం వల్ల రాలా, అది పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది. అంటే జనరల్గా కనేసింది. పాయింట్ అర్థం చేసుకోండి. అవునా? ఇది ఎందుకు అని తర్వాత అడగని చెప్తా వివరంగా. అయితే ఇప్పుడు ఆయన బయటే కనేసేసరికి చుట్టూ ఇలాగా దుప్పట పెట్టేశారు. ఒకళ్ళిద్దరు ముగ్గురు వచ్చి వెంటనే ముడ్డుతాడు కట్ చేసి, ప్లెజెంట్ ఉండదు, మామూలుగానే తీసుకెళ్ళి ఆ తొట్లో పడుకోబెట్టారు. గబా పొత్తుగొడ్డలతో చుట్టి పక్కన పడుకోబెట్టారు. ఈవెన్ మరియ రక్తం కానీ, మరియకు సంబంధించింది కానీ ఏది యేసు ప్రభుకు అంటలా. ఒకవేళ మరియమ్మ రక్తమే కనుక అంటినట్టయితే, మరియమ్మ పాపములో ఉన్నది, పాపము శిశువేగా, ఆదాము సంతానమేగా. ఆదాము సంతానమా కాదా? మరి ఆమె రక్తం ఈయనలోకి వెళ్తే కుదురుద్దా? అంటే ప్లెజెంటా ఉంటేనే యేసుప్రభు పెరుగుతాడా? వాక్యమయ్యున్న దేవుడు తనకు తానుగా 9 నెలలు ఉండలేడా? ఏం సార్, కొంచెం ఆలోచించండి డీప్గా. హల్లెలూయా. ప్లెజెంట్ అవసరంలా. ఆయనే పెరిగాడు. ప్రవచనాల మేరకు బయటకు వచ్చాడు. తీసుకెళ్ళి పశువుల పాకులు పడుకోబెట్టారు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ సత్రం ఆయనదే, కానీ ఆయనకి ప్లేస్ దొరకదా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన, అసలు సత్రాలు ఉంటుంది మనం, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా, ఎంత దీనాది. నాకు ఎక్కడ సందడి కనపడలేదు. మరి పాయింట్కి వచ్చా, ఎక్కడ నాకు సందడి కనపడలా, బాధ కనపడింది. వారు అత్యానంద భరితులైరి. గొర్రెల కాపురం నిజమే. ఎక్కడ? గొర్రెలు కాచుకునే చోట దేవదూతల ప్రత్యక్షమే రక్షకుడు పుట్టాడు మీ కొరకు, ప్రభు అయిన యేసు. ఇదే మీ కానవాళ్ళు పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడే పశువుల తోటలో పడుకుని ఉంటాడు. పోయి చూడమంటే మహానందంతో వెళ్ళాడు. నిజమే. నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా సంబరపడాలి తెలుసా? అయ్యా, ఈ సృష్టిలో నీకు స్థలమే దొరకలేదు, కానీ నన్ను మాత్రం ఈ సత్రంలో అన్నీ ఇచ్చేవయ్యా అని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సత్రంలో నీకు అన్నీ ఇచ్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అంత గొప్ప దేవుడికి ఈ లోకంలో ప్లేస్ దొరకలేదు, కానీ మొత్తం అయిందే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. హల్లెలూయా. స్థాపించలేదు తరగతులు, అసలు క్లాసులే పెట్టలేదు ఆయన. ప్రపంచం మొత్తం ఆయన పలుకే. హల్లెలూయా. ఆయన మాటలే. కాబట్టి ప్రియులారా, ఇక అదొక స్టోరీ, గెరూతు కింహాం అనేది. అది ఇలాంటి ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి మీకు తెలియాల్సినవి. ప్రభు మీ హృదయాన్ని తెరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, వచ్చిన సంఘాన్ని, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన ఈ మాటలు